హాయ్ టు ఆల్. మన సీజనల్ ఫ్రూట్ అయిన వాక్కాయతో పప్పు అనేది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. వాక్కాయలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇవి మధ్యకి కోసుకొని గింజ తీసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇలా కోసుకోవాలి. ముందు నేను 1 గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని, అలాగే సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని కూడా బారుగా కట్ చేసుకొని వేసుకున్నా. దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కొంచెం నూనెను కూడా వేసుకున్నా. నూనె వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే పొంగకుండా ఉంటుంది. సో నూనెను వేసుకొని ఇది మొత్తం కలుపుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి పప్పుని. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూస్తే పప్పు అనేది ఈ విధంగా ఉడుకుంటుంది మెత్తగా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు ఇలా వేసుకొని అవి వేగిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఇంగువ యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇంగువని వేసుకొని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన వాక్కాయ పప్పు రెడీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.